శాపం తగిన పైరట్స్ ఈ సముద్రంలో తిరుగుతుంటారు. నువ్వు అలా పడితే వాళ్ళు మనపై దాడి చేస్తారు, జాగ్రత్త. మిస్టర్ గిల్, ఇక చాలు. తను పైలట్ల గురించి పాడుతుంది. వేళ్ళకి ఏంటంటే మనం ఈ విచిత్రమైన పొగమంచులో ఉన్నాం. దయచేసి కొంచెం నేను చెప్పేది వినండి. నీ మాట వింటానులే. వెళ్ళి పని చూసుకో. అలాగే లెఫ్టినెంట్. షిప్లో ఆడపిల్ల ఉంటాం కూడా బ్యాడ్లకే, అది చిన్నపిల్ల అయినా సరే. ఒక పైరెట్ని కలుసుకోవాలని నాకు ఎంతో ఆశగా ఉంది. ఇంకోసారి ఆలోచించి మిస్ వాన్. వాళ్ళు క్రూరులు, దుర్మార్గులు అంతా ఒకటే. పైరేట్ ఫ్లాగ్తో సముద్రంలో తిరిగే లేదా పైరేట్ బ్రాండ్తో ఉండే ఎవరినైనా సరే నేను ఖచ్చితంగా శిక్షిస్తాను. ఉరి బిగుసుకుంటే ఊపిరిపోవాలి. లెఫ్టినెంట్ రారెంగన్, మీ లక్ష్యాలేంటో నాకు తెలుసు, కానీ ఇలాంటి విషయాలు వింటే నా కూతురు భయపడిపోతుందని నా భయం. నన్ను క్షమించండి గవర్నర్. నిజానికి పైరెట్స్ గురించి తెలుసుకోవాలనుంది. ఎస్, నా భయం కూడా అదే చిట్టి తల్లి.